Hi everyone, welcome to Examsera online classes. Today we discuss about probability. In previous class, we already discussed probability introduction, basics and formulas which are required to solve the probability problems. In this session, in this video, we discuss some more examples to get complete clarity on probability problems. ఈ సెషన్లో మనం ఏం చేస్తామంటే కలర్ బాల్స్ మీద ప్రాబ్లమ్స్ చేద్దాం. ఈ కలర్ బాల్స్ మీద ప్రాబ్లమ్స్ అనేవి మనకి బ్యాంకింగ్లో కానీ ఎల్ఐసి క్లరికల్ లెవెల్ ఆర్ బ్యాంకింగ్లో పిఓ లెవెల్ ఇన్సూరెన్స్ ఎగ్జామ్స్ ఈ ఎగ్జామ్స్లో ఎక్కువగా అడిగే మోడల్స్ అన్నమాట ఈ బాల్స్ కాన్సెప్ట్. ఓకే, మనకి ప్రాబిలిటీ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలంటే మనకి బేసిక్గా త్రీ ఫార్ములాస్ అనేవి కంపల్సరీగా తెలిసి ఉండాలి. అదేంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాబిలిటీకి ఫార్ములా ఏంది? నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్. ఇది బేసిక్గా మనం ప్రాబిలిటీ ఫైండ్ అవుట్ చేయడానికి యూజ్ చేసే ఫార్ములా. ఓకే, నెక్స్ట్ వచ్చేసి 5C3ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, 10C2ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, ఇదొక ఫార్ములా అనమాట. ఓకే, ఈ C అనే వాల్యూ వచ్చినప్పుడు 5C3 10C2 ఆర్ 6C4 ఈ వాల్యూస్ వచ్చినప్పుడు మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తామో ఇదొకటి. అండ్ అనదర్ వన్ ఇంపార్టెంట్ వచ్చేసి అండ్ అనే వార్డ్ వచ్చినప్పుడు ఏమి ఇచ్చేయాలి, ఆర్ అనే వార్డ్ వచ్చినప్పుడు ఏమి ఇచ్చేయాలి. ఓకే, మనకి ప్రాబ్లంలో అండ్ అనే వార్డు కనిపించిందంటే అండ్ అనే వార్డు ఇచ్చారంటే మనం ఏం చేయాలంటే మల్టిప్లికేషన్ చేయాలి. మల్టిప్లికేషన్. అదే ఆర్ అనే వార్డు ఇచ్చారనుకోండి మనం ఏం చేయాలంటే ప్లస్ అంటే ఎడిషన్ అనేది చేయాలన్నమాట. ఈ మూడు ఫార్ములాస్ కనుక మనకి మైండ్లో తరోగా ఉంటే మన ప్రాబ్లమ్స్ అనేవి ఈజీగా చేయొచ్చు. ఓకే, ఇప్పుడు ఫస్ట్ ప్రాబ్లం ఎలా చేయాలో చూద్దాం. ది బ్యాగ్ కంటైన్స్ 5 రెడ్ బాల్స్ అండ్ 4 బ్లూ బాల్స్. ఈ బ్యాగ్ కంటైన్స్ 5 రెడ్ బాల్స్ అండ్ 4 బ్లూ బాల్స్. అంటే బ్యాగ్లో ఎన్ని ఉన్నాయి? మనకి 5 రెడ్ బాల్స్ ఉన్నాయి, 4 బ్లూ బాల్స్ ఉన్నాయి అన్నమాట. ఓకే, 4 balls ఆర్ పిక్డ్ అట్ ర్యాండమ్. అంటే ఎట్ ఏ టైం 4 balls ఆర్ పిక్డ్ అట్ ర్యాండమ్. బ్యాగ్ నుంచి 4 balls ఎట్ ఏ టైం పిక్ చేస్తే వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ దట్ 2 ఆర్ రెడ్ అండ్ 2 ఆర్ బ్లూ. మనం 4 balls బ్యాగ్ నుంచి అట్ ఏ టైం ర్యాండమ్గా పిక్ చేస్తే ఆ 4 ballsలో 2 ఏమో రెడ్ బాల్స్ అయి ఉండాలి అండ్ 2 ఆర్ బ్లూ బాల్స్ అయి ఉండాలి. అలా అవ్వటానికి ప్రాబబిలిటీ ఎంత అని అడుగుతున్నాడు మనల్ని. ఓకే, ఇక్కడ ఏమన్నాడు మనకి అట్ ఏ టైం 4 balls కనుక పిక్ చేస్తే ఈ 4 ballsలో 2 ఏమవ్వాలి, రెడ్ అవ్వాలి అండ్ 2 ఏమవ్వాలి, బ్లూ అవ్వాలి. ఓకే, 2 రెడ్ బాల్స్ అవ్వాలి, 2 బ్లూ బాల్స్ అవ్వాలి. ఇలా అవ్వడానికి ప్రాబిలిటీ ఎంత అని అడుగుతున్నాడు. ఓకే, ఇప్పుడు చూడండి ప్రాబిలిటీ మనకు ఫార్ములా అయింది నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్. ఇక్కడ మనకి టోటల్ రెడ్ బాల్స్ ఎన్ని ఉన్నాయి? 5 balls ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? 5 balls ఉన్నాయి. మనం ర్యాండమ్గా 4 పిక్ చేసినప్పుడు ఆ 4లో రెడ్ బాల్స్ ఎన్ని ఉండాలి? 2 ఉండాలి. ఎన్ని ఉండాలి? 2 ఉండాలి. సో 5C2. అండ్ మనకి బ్లూ బాల్స్ ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. ఆ 4లో మనం 4 balls ర్యాండమ్గా పిక్ చేస్తే 2 బ్లూ బాల్స్ అనేవి ఉండాలి. ఎన్ని ఉండాలి? 2 బ్లూ బాల్స్ ఉండాలి. సో టోటల్ ఎన్ని? 4C2. ఓకే, ఈ స్టెప్ అర్థమైందిగా. ఇదేంటంటే నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ న్యూమరేటర్లు వేసేది. ఇప్పుడు చూడండి 5C2 4C2 వాటి ఈ రెండింటి మధ్య రిలేషన్ ఏంటి? మనకి ఇక్కడ ఏ వర్డ్ ఇచ్చాడు? అండ్. ఏ వర్డ్ ఇచ్చాడు? అండ్. అండ్ అంటే మనకి అర్థం ఏంటి? మల్టిప్లికేషన్. అండ్ అంటే మల్టిప్లికేషన్. సో మల్టిప్లికేషన్ డివైడెడ్ బై టోటల్ ఎన్ని బాల్స్? 5 + 4 9. సి మనం ఎట్ ఏ టైం ఎన్ని బాల్స్ పిక్ చేస్తున్నాం? 4 balls పిక్ చేస్తున్నాం. 9C4. ఇప్పుడు దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే మనకి ప్రాబిలిటీ ఎంత అనేది వస్తుంది అనమాట. ఇప్పుడు చూడండి 5C2ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? 5C2 అంటే 5 × 4 అంటే 5ని 2 times డిప్రిషియేట్ చేసి
అగైన్ 1 into 2 మల్టిప్లై 4c2 అంటే 4 into 3 డివైడెడ్ బై 1 into 2 హోల్ డివైడెడ్ బై 9c4. 9c4ని ఎలా చేస్తాం? 9 into 8 into 7 into 6 డివైడెడ్ బై 4 ఉంది కదా, 1 to 4 వరకు రాసుకుంటాం. 1 2 3 into 4. ఓకే, ఇప్పుడు దీన్ని మనం క్యాలిక్యులేట్ చేస్తే మనకి ప్రాబిలిటీ అనేది వస్తుంది అనమాట. ఇప్పుడు చూడండి, 2 times 2 times మనకి న్యూమరేటర్లో ఏమొచ్చింది? 5 2s are 10 into 3 2s are 6 డివైడెడ్ బై, ఇప్పుడు ఇది చూడండి, 4 2 8 క్యాన్సిల్. ఓకే, 3 2 times ఎంత ఉంది మనకి? 9 into 7 into 2 9 into 7 into 2 ఉందన్నమాట. ఇప్పుడు 2 5s are 5 times, 3 2 times 3 times మనకి ఎంత వచ్చింది? 5 2s are 10 డివైడెడ్ బై 7 3s are 21. సో 10/21 అనేది మనకు కావాల్సిన ప్రాబిలిటీ అనమాట. ఓకే, అర్థమైందా? సో ఈ విధంగా మనం ప్రాబిలిటీలో బాల్స్ అనే కాన్సెప్ట్ వచ్చినప్పుడు యూజ్ చేస్తాం. మనకు మెయిన్గా కావాల్సింది ఏంటి? ఇక్కడ అండ్ అనే వార్డు ఉంటే మల్టిప్లై చేయాలి, అదే ఆర్ అనే వార్డు ఉంటే ఎడిషన్ చేయాలి. ఈ కాన్సెప్ట్ మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సెకండ్ ఎగ్జాంపుల్ చూద్దాం. ప్రాబ్లం నెంబర్ 2. ఈ బ్యాగ్ కంటైన్స్ 5 రెడ్ బాల్స్ అండ్ 4 బ్లూ బాల్స్. ఎన్ని? 5 రెడ్ బాల్స్ అండ్ 4 బ్లూ బాల్స్. ఓకే, 3 balls ఆర్ పిక్డ్ అట్ ర్యాండమ్. ఎన్ని బాల్స్ పిక్ చేస్తున్నారు ర్యాండమ్గా? 3 balls పిక్ చేస్తున్నారు. 3 balls ఆర్ పిక్డ్ అట్ ర్యాండమ్. వాట్ ఈస్ ద ప్రాబిలిటీ దట్ 1 ఈజ్ రెడ్? వాట్ ఈస్ ద ప్రాబిలిటీ దట్ 1 ఈజ్ రెడ్? ఇప్పుడు ఇక్కడ ఏమి ఇచ్చాడు? 3 balls ర్యాండమ్గా పిక్ చేస్తే వాట్ ఈస్ ద ప్రాబిలిటీ దట్ 1 ball ఈజ్ రెడ్? అంటే ఒక బాల్ రెడ్ కలర్ అవ్వడానికి ప్రాబిలిటీ ఎంత అంటున్నాడు. 3 balls డ్రా చేశాడు కదా ర్యాండమ్గా, అప్పుడు 1 ball రెడ్ అయిందంటే రిమైనింగ్ 2 balls ఏమై ఉంటాయి? బ్లూ కలర్ అయి ఉంటాయి. రిమైనింగ్ 2 balls ఏమై ఉంటాయి? బ్లూ కలర్ అయి ఉంటుంది. సో 1 రెడ్ అండ్ 2 బ్లూ. ఇప్పుడు దీనికి మనం చూద్దాం ప్రాబిలిటీ. రెడ్ బాల్స్ మనకి ఎన్ని కావాలి? 1 కావాలి. టోటల్ ఎన్ని ఉన్నాయి? 5 ఉన్నాయి. సో 5c1. బ్లూ బాల్స్ ఎన్ని ఉన్నాయి? టోటల్ 4. మనకి ఎన్ని వస్తాయి? ర్యాండమ్గా పిక్ చేస్తే 2 వస్తాయి. సో 4c2. వీటి మధ్య కండిషన్ ఏంటి? అండ్ అనే కండిషన్ ఉంటుంది. అంటే 3 balls పిక్ చేసినప్పుడు 1 ఈజ్ రెడ్ అవ్వాలి అండ్ రిమైనింగ్ 2 ఈజ్ బ్లూ అవ్వాలి. సో అండ్ అనే వాడుంది కాబట్టి మల్టిప్లికేషన్. టోటల్ ఎన్ని బాల్స్? 9. ర్యాండమ్గా పిక్ చేసింది ఎన్ని? 3. 9c3. ఓకే, ఇప్పుడు దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే మనకి వస్తుందన్నమాట ఆన్సర్ అనేది. 5c1 అంటే 5 into 4c2 అంటే 4 into 3 by 1 into 2 హోల్ డివైడెడ్ బై 9c3. 9 into 8 into 7 డివైడెడ్ బై 1 into 2 into 3. క్యాన్సిలేషన్ చేయండి. 2 times అంటే న్యూమరేటర్ ఎంత వస్తుంది? 5 into 2 into 3. 5 into 2 into 3. 3 times 2 4 times. So 3 into 4 into 7. 3 into 4 into 7. 3 get cancelled. 2 times అంటే 5/14. 5/14 మనకి 5/14 అనేది ప్రాబిలిటీ మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన ప్రాబిలిటీ వాల్యూ అనమాట. ఓకే, ఈ విధంగా చేస్తాం. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 3 balls ర్యాండమ్గా పిక్ చేస్తే 1 ఈజ్ రెడ్ ఇచ్చాడు. 1 ఈజ్ రెడ్. రిమైనింగ్ 2 balls ఏమవ్వాలి? అదర్ కలర్ అవ్వాలి. ఇక్కడ ఏ కలర్ అన్నా ఉన్నాయి, అదర్ కలర్ అవ్వాలి. ఇక్కడ అదర్ కలర్ ఏముంది? బ్లూ కలర్ ఉంది. సో రిమైనింగ్ 2 balls ఆర్ బ్లూ కలర్. ఓకే, దీనికి 1 ఈజ్ రెడ్ అండ్ 2 ఈజ్ బ్లూ. 2 ఆర్ బ్లూ. సో అండ్ అనే వర్డ్ వచ్చింది కాబట్టి మనం మల్టిప్లికేషన్ యూజ్ చేసాం. ఇప్పుడు ప్రాబ్లం నెంబర్ 3 చూద్దాం. ప్రాబ్లం నెంబర్ 3 ఇక్కడ చూడండి. ఈ బ్యాగ్ కంటైన్స్ 5 రెడ్ బాల్స్ అండ్ 4 బ్లూ బాల్స్. 5 రెడ్ బాల్స్ అండ్ 4 బ్లూ బాల్స్. 2 balls ఆర్ పిక్డ్ అట్ ర్యాండమ్. 2 balls ర్యాండమ్గా పిక్ చేస్తే వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ దట్ ఎయిదర్ 2 balls ఆర్ రెడ్ ఆర్ 2 ఆర్ బ్లూ? అంటే 2 balls ర్యాండమ్గా పిక్ చేస్తే ఆ 2 balls అనేవి ఎయిదర్ రెడ్ కలర్ అంటే రెడ్ కలర్ అవ్వటానికి కానీ ఆర్ లేదా
2 ఆర్ బ్లూ, ఆ 2 బాల్స్ బ్లూ కలర్ అవ్వడానికి ప్రాబిలిటీ ఎంత అని అడుగుతున్నాడు మనకి. ఓకే, ఇక్కడ ర్యాండమ్గా పిక్ చేసింది ఎన్ని బాల్స్? 2 బాల్స్. సో ఈ 2 రెడ్ అన్న అవ్వాలి ఆర్ ఈ 2 బ్లూ కలర్ అన్న అవ్వాలి, ఈ 2 బ్లూ బాల్స్ అన్న అవ్వాలి. దీనికి ప్రాబిలిటీ ఎంత అని అడుగుతున్నాడు. ఓకే, ఇప్పుడు చూడండి, రెడ్ బాల్స్ ఎన్ని ఉన్నాయి మనకి? 5. సో 5C. ఎట్ ఏ టైం ఎన్ని బాల్స్ పిక్ చేస్తున్నాడు? 2 బాల్స్. ఆ 2 బాల్స్లో రెడ్ బాల్స్ అవ్వడానికి రెడ్ బాల్స్ ఎన్ని అవ్వాలి? 2 బాల్స్ అవ్వాలి. సో 5C2. నెక్స్ట్ బ్లూ బాల్స్ ఎన్ని ఉన్నాయి? 4. ఎట్ ఏ టైం ఎన్ని బాల్స్ పిక్ చేస్తున్నాడు? 2 బాల్స్. ఆ 2 బాల్స్ బ్లూ కలర్ అవ్వాలి, ఆ 2 బాల్స్ బ్లూ కలర్ అవ్వాలి. 4C2. ఇక్కడ మనకి కండిషన్ ఒకటి ఇచ్చాడు. కండిషన్ ఏంటి? ఆర్. ఆర్ అనే కండిషన్ ఇచ్చినప్పుడు మనం ఏమి చేయాలి? ప్లస్ అంటే ఎడిషన్. సో 5C2 ప్లస్ 4C2 డివైడెడ్ బై టోటల్ బాల్స్ ఎన్ని? 5 + 4 9. సి ఎట్ ఏ టైం ఎన్ని బాల్స్ పిక్ చేస్తున్నాడు? 2 బాల్స్. ఓకే, ఇప్పుడు దీన్ని సాల్వ్ చేయాలి. 5C2 అంటే ఎంత? 5 × 4 / 1 × 2 ప్లస్ ఎడిషన్. 4C2 4 × 3 డివైడెడ్ బై 1 × 2 హోల్ డివైడెడ్ బై 9C2. 9C2 అంటే 9 × 8/1 × 2. ఇప్పుడు చూడండి, 2 టైమ్స్ 2 టైమ్స్ 5 × 2 = 10 + 3 × 2 = 6 డివైడెడ్ బై 2 4 టైమ్స్ 9 4 = 36. అంటే ఇప్పుడు ఎంత వచ్చింది? 16/36. 4 టైమ్స్ 4 9 టైమ్స్ అంటే 4/9. 4/9 ఈజ్ ద ఆన్సర్. అంటే 4/9 ఈజ్ ద ప్రాబబిలిటీ దట్ either 2 ఆర్ రెడ్ ఆర్ 2 ఆర్ బ్లూ. ఇక్కడ మనకి వాడు ఇచ్చే కండిషన్ ఇంపార్టెంట్. ఆర్ ఇస్తున్నాడా అండిస్తున్నాడా అనేది మనం క్లియర్గా అబ్జర్వ్ చేసుకుంటే, అండిస్తేనేమో మల్టిప్లికేషన్, ఆర్ ఇస్తేనేమో ఎడిషన్. ఈ విధంగా మనం చేయొచ్చు. ఇప్పుడు ప్రాబ్లం నెంబర్ 4 చూద్దాం. ప్రాబ్లం నెంబర్ 4. ఈ బ్యాగ్ కంటైన్స్ 5 రెడ్ బాల్స్ అండ్ 4 బ్లూ బాల్స్. 5 రెడ్ బాల్స్ అండ్ 4 బ్లూ బాల్స్. 5 రెడ్ బాల్స్ ఉన్నాయి, 4 బ్లూ బాల్స్ ఉన్నాయి బ్యాగ్లో. 3 బాల్స్ ఆర్ పిక్డ్ ఎట్ ర్యాండమ్. 3 బాల్స్ ర్యాండమ్గా పిక్ చేస్తే వాట్ ఈస్ ద ప్రాబిలిటీ దట్ నన్ ఈజ్ బ్లూ? అంటే 3 బాల్స్ బ్యాగ్ నుంచి ర్యాండమ్గా పిక్ చేసినప్పుడు వాట్ ఈస్ ద ప్రాబిలిటీ దట్ నన్ ఈజ్ బ్లూ? ఆ 3 బాల్స్లో ఏ ఒక్క బాల్ కూడా బ్లూ కలర్ అవ్వడానికి ఛాన్స్ లేదు. అంటే నన్ ఈజ్ బ్లూ అంటే ఏ ఒక్కటి కూడా బ్లూ కలరు అవ్వకూడదు. బ్లూ కలర్ అవ్వకూడదంటే అదర్ కలర్ ఏంటి మనకున్నది? రెడ్. అదర్ కలర్ ఏంటి? రెడ్. అంటే ఇండైరెక్ట్గా ఇచ్చాడనమాట. 3 కలర్స్ ఆర్ రెడ్ అని ఇచ్చినా ఇదే ప్రొసీజర్ చేయాలి. ఆర్ నన్ ఈజ్ బ్లూ అని ఇచ్చినా ఇదే ప్రొసీజర్ చేయాలన్నమాట. ఇప్పుడు నన్ ఈజ్ బ్లూ అన్నాడంటే ఏ ఒక్కటి బ్లూ కలర్ అవ్వకూడదు. అంటే అదర్ కలర్ ఏంటి మనకున్నది? రెడ్ కలర్. రెడ్ కలర్ టోటల్ ఎన్ని ఉన్నాయి? 5 ఉన్నాయి. సో 5C3. బ్లూ కలర్ అవ్వకూడదు అన్నాడుగా. సో న్యూమరేటర్లో ఏం లేదు. డినామినేటర్లో 5 + 4 ఎంత? 9C3. ఇప్పుడు దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే మనకి ప్రాబిలిటీ వాల్యూ అనేది వస్తుంది అన్నమాట. 5C3 అంటే 5 × 4 × 3 డివైడెడ్ బై 1 × 2 × 3 హోల్ డివైడెడ్ బై 9C3. 9 × 8 × 7 డివైడెడ్ బై 1 × 2 × 3. ఇప్పుడు దీన్ని చూడండి ఎలా చేయాలో. గెట్ క్యాన్సిల్డ్. మనకేముంటుంది ఇంకా? 5 × 4 × 3 డివైడెడ్ బై 9 × 8 × 7. 4 2 టైమ్స్, 3 3 టైమ్స్. ఓకే, 5/2 3s are 6. 6 × 7 42. సో 5/42 ఈజ్ ద మనకు కావాల్సిన ప్రాబిలిటీ వాల్యూ. ఓకే, ఇదనమాట. ఇక్కడ మన కండిషన్ ఏమి ఇచ్చారు? నన్ ఈజ్ బ్లూ ఇచ్చారు. నన్ ఈజ్ బ్లూ అంటే మనం ర్యాండమ్గా పిక్ చేసిన 3 బాల్స్లో ఏ ఒక్కటి కూడా బ్లూ కలర్ అవ్వకూడదు. అదర్ ఆప్షన్ ఏంటి మనకున్నది? రెడ్ కలర్. అంటే 3 బాల్స్ రెడ్ కలర్ అవ్వడానికి ప్రాబిలిటీ ఎంత అని అడిగినా, ఇన్ ద సేమ్ వే నన్ ఈజ్ బ్లూ అని అడిగినా మనం చేసే ప్రొసీజర్ అండ్ వాల్యూ మాత్రం సేమ్ ఇదే వస్తుంది అన్నమాట. ఓకే,
ప్రాబ్లం నెంబర్ 5 చూద్దాం. ప్రాబ్లం నెంబర్ 5. ఏ బ్యాగ్ కంటైన్స్ 5 రెడ్ బాల్స్ అండ్ 4 బ్లూ బాల్స్. అంటే 5 రెడ్ బాల్స్ ఉన్నాయి, 4 బ్లూ బాల్స్ ఉన్నాయి. ఓకే, 3 balls are picked at random. 3 balls are picked at random. 3 balls ర్యాండమ్గా పిక్ చేస్తున్నారు బ్యాగ్ నుంచి. వాట్ ఈస్ ద ప్రాబిలిటీ దట్ అట్లీస్ట్ 1 ఈజ్ బ్లూ. ఓకే, ఇది కొంచెం జాగ్రత్తగానండి. మనకి ఇక్కడ ఏమి ఇచ్చాడు? అట్లీస్ట్ 1 ఇచ్చాడు. అట్లీస్ట్ 1 ఇచ్చాడు. మనకి అట్లీస్ట్ అనే వార్డు గురించి మనకి కొంచెం తెలియాలన్నమాట. అట్లీస్ట్ అంటే ఏంటంటే మినిమం టు మ్యాక్సిమం. అంటే ఇప్పుడు అట్లీస్ట్ 1 ఇచ్చాడు కదా, అంటే మినిమం 1 ఉండాలి, మ్యాక్సిమం ఎంతవరకైనా ఉండొచ్చు. అట్లీస్ట్ 1 అంటే అట్లీస్ట్లో మినిమం 1 ఉండాలి, మ్యాక్సిమం ఎంతవరకైనా ఉండొచ్చు. ఎంతవరకైనా అంటే 10 వరకుని కాదు. ఇక్కడ 3 balls పిక్ చేసుకుంటాను కాబట్టి 3 వరకే ఉంటుంది. అంటే 1, 2, 3. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్ ఆఫ్ మెంబర్స్ ఉన్నారు, ఒక 10 members ఉన్నారనమాట. 10 membersలో ఒకరు వేరే వాళ్ళు వచ్చేసి ఈ 10 membersని ఒక అదర్ వర్క్కి ఇన్వైట్ చేశారనమాట. అదర్ వర్క్కి పిలిచారు. వర్క్ పిలిచినప్పుడు అట్లీస్ట్ 5 members రమ్మంటే దాని మీనింగ్ ఏంటి? అట్లీస్ట్ 5 members అవుట్ ఆఫ్ 10 members. 10 membersలో అట్లీస్ట్ 5 members రండి అంటే దానికి అర్థం ఏంటి? మినిమం 5 members. 5 members అవ్వచ్చు, 6 members అవ్వచ్చు, 7 అవ్వచ్చు, 8 అవ్వచ్చు, 9 అవ్వచ్చు, 10 అవ్వచ్చు. మనం మ్యాక్సిమం ఎంతవరకు? 10 వరకు. ఎందుకని? గ్రూప్ ఆఫ్ మెంబర్స్లో 10 members ఉన్నారు కాబట్టి మ్యాక్సిమం 10 అవుతుంది అనమాట. మినిమం ఎంత అవుతుంది? 5. ఓకే, సో అదే కాన్సెప్ట్ ఇక్కడ వర్క్ అవుతుంది అనమాట. అట్లీస్ట్ అంటే మినిమం టు మ్యాక్సిమం. మినిమం టు మ్యాక్సిమం. ఇప్పుడు చూడండి, 3 balls ర్యాండమ్గా పిక్ చేశారు. పిక్ చేసినప్పుడు వాట్ ఈస్ ద ప్రాబిలిటీ దట్ అట్లీస్ట్ 1 ఈజ్ బ్లూ అన్నాడు. అట్లీస్ట్ 1 ఈజ్ బ్లూ. ఆ పిక్ చేసిన 3 ballsలో అట్లీస్ట్ 1 బ్లూ అవ్వాలి. అంటే 1 బ్లూ అవ్వచ్చు, 2 బ్లూ అవ్వచ్చు, 3 balls కూడా బ్లూ అవ్వచ్చు. అది అట్లీస్ట్ అనే కాన్సెప్ట్ అనమాట. అట్లీస్ట్ 1 అంటే మినిమం టు మ్యాక్సిమం. మినిమం 1 ball అంటే 1 ball బ్లూ అవ్వచ్చు, 2 balls బ్లూ అవ్వచ్చు, 3 balls పిక్ చేసిన 3 balls కూడా బ్లూ అవ్వచ్చు. అది అట్లీస్ట్ అనే కాన్సెప్ట్ అనమాట. ఇప్పుడు చూడండి, అట్లీస్ట్ 1 ఈజ్ బ్లూ అన్నాడు కదా, అంటే 1 ball బ్లూ బాల్ అవ్వచ్చు, ఆర్ 2 balls బ్లూ బాల్స్ అవ్వచ్చు, ఆర్ పిక్ చేసిన 3 balls కూడా బ్లూ బాల్స్ అవ్వచ్చు. పిక్ చేసిన 3 balls కూడా బ్లూ బాల్స్ అవ్వచ్చు. ఇప్పుడు చూడండి, ఇక్కడ 1 ball బ్లూ బాల్ అయిందంటే రిమైనింగ్ 2 balls ఏమవుతాయి? రెడ్ బాల్స్ అవుతాయి ఆబ్వియస్గా. మొత్తం అట్ ఏ టైం ఎన్ని పిక్ చేస్తున్నాం? 3 balls పిక్ చేస్తున్నాం. 1 ball బ్లూ బాల్ అయిందంటే అదర్ 2 balls ఏమవుతాయి? రెడ్ బాల్స్ అవుతాయి. అంటే 2 రెడ్. ఇక్కడ 2 balls బ్లూ బాల్ అయినాయి, అదర్ బాల్ ఏమవుతుంది? రెడ్ అవుతుంది. అంటే 1 రెడ్ బాల్. ఇక్కడ 0 అనమాట. 0 అంటే రెడ్ బాల్ అసలు లేదు. ఇప్పుడు దీనికి మనం చూద్దాం ప్రాబిలిటీ. ఓకే, 1 బ్లూ బాల్ అవుట్ ఆఫ్ 4 అంటే 4C1 మల్టిప్లైడ్ 2 రెడ్ బాల్స్ అంటే 5C2 ప్లస్ నెక్స్ట్ 2 బ్లూ బాల్స్ 1 రెడ్ బాల్. 2 బ్లూ బాల్స్ అంటే 4C2 మల్టిప్లైడ్ 5C1. 2 బ్లూ బాల్స్ అయినప్పుడు 1 రెడ్ బాల్ ప్లస్ 3 బ్లూ బాల్స్ అనమాట. సో 4C3. ఇక్కడ 3 బ్లూ బాల్స్ అనేవి కాబట్టి రెడ్ బాల్స్ అనేవి లేవు. రెడ్ బాల్స్ అనేవి లేవు. ఇప్పుడు టోటల్ ఎన్ని బాల్స్? 9 balls. 9C. ర్యాండమ్గా ఎన్ని పిక్ చేసాం? 3. సో 9C3. ఇప్పుడు ఇది సాల్వ్ చేస్తే మనకు వస్తుంది అన్నమాట. ఇప్పుడు చూద్దాం. నేను డైరెక్ట్గా వేస్తున్నా, మీరు కావాలంటే పేపర్ మీద క్యాలిక్యులేషన్ వేసుకోండి. 4C1 అంటే ఎంత? 4 ఇంటూ 5C2 అంటే ఎంత? 5 into 4/2 into 1 అంటే ప్లస్ 4C2 అంటే ఎంత? 4 into 3/2 into 1 6. 5C1 అంటే ఎంత? 5 ప్లస్ 4C3. 4C3 అన్న 4C1 అన్న సేమ్ అనమాట. ఎందుకంటే ఈ 4C3 అనేది 4C1గా రాసుకోవచ్చు. ఎందుకంటే 4C4 - 3 అంటే ఎంత అవుతుంది? 1 అవుతుంది. సో 4C1 అంటే 4. 4C1 అంటే 4 డివైడెడ్ బై
9C3 9 into 8 into 7 divided by 1 into 2 into 3. Okay, 10 into 4 40, 6 into 5 30 plus 4 40 30 ఎంత 70, 40 30 ఎంత 70, 70 plus 4 74 divided by ఇది చూడండి 3 times 2 4 times ఎంత వస్తుంది మనకి 3 into 4 into 7 3 into 4 into 7. ఇప్పుడు గెట్ క్యాన్సిల్డ్ అంటే క్యాన్సిల్ చేసేయండి 2 times 2 37 times. ఓకే 37 divided by 42. This is the probability of getting at least one is blue. At least one is blue. ఇదన్నమాట మనకి ప్రొసీజర్. ఓకే, ప్రాబ్లం నెంబర్ 6. A bag contains 5 red balls and 4 blue balls. 5 red balls and 4 blue balls. 3 balls are picked at random. 3 balls are picked at random. What is the probability that at most 2 are blue? మనకి ప్రీవియస్ ప్రాబ్లంలో ఏమి ఇచ్చారు? అట్లీస్ట్ 1 ఈజ్ బ్లూ అన్నారు. అట్లీస్ట్ 1 ఈజ్ బ్లూ అన్నారు. ఇక్కడ ఏమన్నారు? అట్ మోస్ట్ 2 ఆర్ బ్లూ. ఇక్కడ మనకి ఇంపార్టెంట్ వర్డ్ ఏంటంటే ఎట్ మోస్ట్ అనమాట. ఏంటి ఎట్ మోస్ట్? అట్లీస్ట్ అంటే మినిమం టు మ్యాక్సిమం. అట్లీస్ట్ అంటే మినిమం టు మ్యాక్సిమం. ఎట్ మోస్ట్ అంటే మ్యాక్సిమం టు మినిమం ప్లస్ నన్. ఎట్ మోస్ట్ అంటే మ్యాక్సిమం టు మినిమం ప్లస్ నన్. ఇప్పుడు సేమ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఏ గ్రూప్ ఆఫ్ 10 మెంబర్స్ ఉన్నారు. సమ్ అదర్ పర్సన్ వచ్చేసి ఎట్ మోస్ట్ 4 persons రండి అన్నారు. అంటే ఎట్ మోస్ట్ 4 persons. ఎట్ మోస్ట్ 4 persons అంటే అర్థం ఏంటంటే 4 persons అంతకంటే ఎక్కువ రావద్దు. 4 రావచ్చు, 3 రావచ్చు, 2 రావచ్చు, 1 రావచ్చు, అసలు రాకుండా కూడా ఉండొచ్చు. అదనమాట. అంటే మ్యాక్సిమం టు మినిమం ప్లస్ నన్. ఓకే, ఎట్ మోస్ట్ అన్నాడు కదా, మ్యాక్సిమం టు మినిమం ప్లస్ నన్. ఇది అట్మోస్ట్ కండిషన్కి మనం యూజ్ చేస్తాం అనమాట. అట్మోస్ట్ అంటే అట్లీస్ట్ అంటే మినిమం టు మ్యాక్సిమం. అదే అట్మోస్ట్ అంటే మ్యాక్సిమం టు మినిమం ప్లస్ నన్. అసలు ఏమీ కూడా లేకుండా ఉండొచ్చు. ఇప్పుడు చూడండి, అట్మోస్ట్ 2 ఆర్ బ్లూ అన్నాడు. పిక్ చేసిందన్ని 3. పిక్ చేసిందన్ని 3 పిక్ చేశాడు. అట్మోస్ట్ 2 ఆర్ బ్లూ అన్నాడు. అంటే దాని అర్థం ఏంటి? అట్మోస్ట్ 2 ఆర్ బ్లూ అంటే 2 బ్లూ బాల్స్ అండ్ 1 రెడ్ బాల్. ఎందుకంటే 3 పిక్ చేశారు కాబట్టి 2 బ్లూ బాల్స్ ప్లస్ 2 తర్వాత డిక్రీజ్ అయ్యే నెంబర్ ఏంటి? 1 బ్లూ బాల్ అంటే 2 రెడ్ బాల్స్. 1 బ్లూ అయితే రిమైనింగ్ 2 ఏమవుతాయి? రెడ్ బాల్స్ ప్లస్ 0 బ్లూ బాల్స్ అండ్ టోటల్ 3 balls ఆర్ రెడ్ బాల్స్. 3 balls ఆర్ రెడ్ బాల్స్. ఇది అట్మోస్ట్ కండిషన్ అనమాట. అంటే అట్మోస్ట్ 2 balls ఆర్ బ్లూ అంటే 2 బ్లూ బాల్స్ ప్లస్ 1 బ్లూ బాల్ ప్లస్ నన్. ఏదైనా అసలు లేకుండా అయినా ఉండొచ్చు. ఇప్పుడు 2 బ్లూ బాల్స్ అయిందంటే అదర్ బాల్ ఏంటి? రెడ్ కలర్. ఇక్కడ 1 బ్లూ బాల్ అయిందంటే అదర్ 2 balls ఏమవుతాయి? రెడ్ కలర్ అవుతాయి. ఇప్పుడు ఇక్కడ నన్ బ్లూ అంటే 0 బ్లూ బాల్స్, అసలు బ్లూ బాల్స్ లేవు. మనం పిక్ చేసిన 3 balls ఏ కలర్ అవుతాయి? రెడ్ కలర్ అనేది అవుతాయి అన్నమాట. ఇప్పుడు దీనికి ప్రాబిలిటీ చూద్దాం. 2 బ్లూ బాల్స్ అవుట్ ఆఫ్ 4 అంటే 4C2. 1 రెడ్ బాల్ అవుట్ ఆఫ్ 5 5C1 ప్లస్ 1 బ్లూ బాల్ అంటే 4C1 ఇంటూ 2 రెడ్ బాల్స్ అంటే 5C2 ప్లస్ ఇక్కడ బ్లూ బాల్స్ ఏం లేవు కదా కాబట్టి బ్లూ బాల్స్ని కన్సిడర్ చేయం, మనకి రెడ్ బాల్స్ అనమాట. సో 5C3 హోల్ డివైడెడ్ బై టోటల్ బాల్స్ ఎన్ని? 5 + 4 9. ఎట్ ఏ టైం ఎన్ని పిక్ చేశారు? 3 పిక్ చేశారు. సో 9C3. సో ఇప్పుడు దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే మనకు ఆన్సర్ ఎంత వస్తుంది అనమాట. చూడండి, 4C2 అంటే ఎంత? 4 × 3/2 × 1. 4 2 6 2 3 6 ప్లస్ ఇంటూ 5C1 అంటే 5 ప్లస్ 4C1 అంటే 4 ఇంటూ
5C2 అంటే 10 వస్తుంది. 5 into 4 by 2 into 1. 2 get 2 times 4లో క్యాన్సిల్ అయితే 5 into 2 10 అవుతుంది. ప్లస్ 5C3. 5C3 అన్న 5C2 అన్న ఒకటే వాల్యూ. సో 10 హోల్ డివైడెడ్ బై 9C3. 9C3 అంటే 9 into 8 into 7 డివైడెడ్ బై 1 into 2 into 3. 3 times 2 4 times. ఏమవుతుంది 30 ప్లస్ 40 ఎంత 30 ప్లస్ 40 70 ప్లస్ 10 80 డివైడెడ్ బై 3 into 4 into 7. 3 into 4 into 7 4 20 times. So 20 by 21. 20 by 21 is the required probability value. ఓకే, ఈ విధంగా మనకి ఈ ప్రాబ్లమ్స్లో మెయిన్ గుర్తుండాల్సింది ఏంటంటే అట్లీస్ట్ ఎట్మోస్ట్. అట్లీస్ట్ అంటే మినిమం టు మ్యాక్సిమం, ఎట్మోస్ట్ అంటే మ్యాక్సిమం టు మినిమం ప్లస్ నన్. ఓకే, ప్రాబ్లం నెంబర్ 7. ఏ బ్యాగ్ కంటైన్స్ 5 red balls and 4 blue balls. 5 red balls and 4 blue balls. ఓకే, 3 balls are picked at random. 3 balls are picked at random. 3 balls ర్యాండమ్గా పిక్ చేస్తే వాట్ ఈస్ ద ప్రాబిలిటీ దట్ 2 are red and 1 is blue? అంటే 2 balls రెడ్ అవ్వాలి అండ్ 1 is blue అవ్వాలి. ఆర్ అనే సింపుల్ యూజ్ చేశారు, గుర్తుపెట్టుకోండి. ఆర్ అనే వాడు. ఆర్ 1 is రెడ్, ఒక బాల్ రెడ్ అవ్వాలి అండ్ 2 are blue, 2 blue balls అవ్వాలి. దీని ప్రాబిలిటీ ఎంత అని అడుగుతున్నాడు. చూడండి, 5 red balls 4 blue balls ఉన్నాయి. 3 balls ర్యాండమ్గా పిక్ చేస్తే 2 are red and 1 is blue. 2 red balls అవ్వాలి, 1 blue ball అవ్వాలి. 3 balls పిక్ చేసినప్పుడు ఆర్ 1 is red and 2 are blue. ఇప్పుడు దీన్ని మనం ప్రాబిలిటీ ఎంతో ఫైండ్ అవుట్ చేద్దాం. 2 red balls 1 blue ball అన్నాడు. ఓకే, రెడ్ బాల్స్ 2 అవుట్ ఆఫ్ 5, 5C2. 1 blue ball అవుట్ ఆఫ్ 4 అంటే 4C1. ఇక్కడ ఏముంటుంది, అండ్ అనేది ఉంది కదా, ఏమిచ్చాడు, అండ్ ఇచ్చాడు. అండ్ అంటే మల్టిప్లికేషన్. నెక్స్ట్ ఇంకోటి ఏమి ఇచ్చాడు, 1 red ball 2 blue balls. 1 red ball, రెడ్ అంటే ఎన్ని ఉన్నాయి, అవుట్ ఆఫ్ 5C1. అండ్ అనే వాడు ఇచ్చాడు కాబట్టి మల్టిప్లికేషన్. 2 blue balls అవుట్ ఆఫ్ 4, 4C2. ఓకే, ఇది ఇక్కడ మనకి ఒక వార్డ్ ఇచ్చాడు, ఆర్ అనే వార్డు. ఆర్ అంటే ఏంటి, మనం ఎడిషన్ చేయాలి. ప్లస్ ఏం చేయాలి, ఎడిషన్. హోల్ డివైడెడ్ బై టోటల్ బాల్స్ ఎన్ని, 5 + 4 9C. ఎట్ ఏ టైం ఎన్ని బాల్స్ పిక్ చేస్తున్నారు, 3 balls. సో 9C3. ఓకే, ఇప్పుడు దీన్ని సాల్వ్ చేద్దాం. 5C2 అంటే ఎంత, 5 into 4 by 2 into 1 10 ఇంటూ 4C1 అంటే 4 ప్లస్ 5C1 అంటే 5 ఇంటూ 4C2 అంటే 4 into 3 by 2 into 1 6 divided by 9C3. 9 into 8 into 7 divided by 1 into 2 into 3. ఓకే, ఇప్పుడు చూడండి, 10 into 4 ఎంత, 40. 6 into 5 into 6 30. సో 40 plus 30 70 divided by 3 times 2 4 times. 3 into 4 into 7 10 times. ఓకే, 2 times 2 5 times. అంటే ఇప్పుడు మనకి ఎంత వచ్చింది, 5/6. 5/6 ఈజ్ ద ప్రాబిలిటీ దట్ ఈస్ 2 red and 1 blue ఆర్ 1 red and 2 blue. సో ఈ విధంగా మనం సాల్వ్ చేయాలి. ప్రాబ్లం నెంబర్ 8. ఏ బ్యాగ్ కంటైన్స్ 5 red balls 4 blue balls and 3 yellow balls. మనకి లాస్ట్ 7 ఎగ్జాంపుల్స్ ప్రీవియస్ ప్రాబ్లమ్స్ మొత్తం మనం బ్యాగ్లో ఓన్లీ 2 కలర్స్ బాల్స్ గురించే డిస్కస్ చేసాం. ఇప్పుడు మనకి 3 కలర్స్ ఇచ్చాడనమాట. ఎన్ని ఇచ్చాడు, 3 కలర్స్ ఇచ్చాడు. ఇప్పుడు ఇది ఎలా చేయాలో చూద్దాం. 5 red balls ఎన్ని ఇచ్చాడు, 5 red balls 4 blue balls, 4 blue balls and 3 yellow balls, 3 yellow balls. 5 red 4 blue 3 yellow. 4 balls are picked at random. అంటే 4 balls are picked at random. 4 balls ర్యాండమ్గా బ్యాగ్ నుంచి పిక్ చేస్తే వాట్ ఈస్ ద ప్రాబిలిటీ దట్ 2 are red. ఈ 4 పిక్ చేసిన వాటిలో 2 balls ఏమో రెడ్ కలర్ అవ్వాలి, ఐ మీన్ రెడ్ బాల్స్ అవ్వాలి. 1 is yellow, 1 is blue, 1 is
ఒక బాల్ బ్లూ కలర్ అవ్వాలి అండ్ వన్ ఈజ్ ఎల్లో అంటే ఇప్పటివరకు మనం 2 బాల్సే టూ కలర్స్ బాల్స్లో పిక్ చేస్తే ప్రాబిలిటీ ఎలానో ఫైండ్ అవుట్ చేసాం. ఇప్పుడు 3 కలర్స్ ఇచ్చాడనమాట. ఈ 3 కలర్స్ ఎలా ప్రాబిలిటీ ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. ఇప్పుడు వాడు 5 రెడ్ 4 బ్లూ 3 ఎల్లో బాల్స్ ఇచ్చాడు. 4 బాల్స్ అట్ ఎ టైం ర్యాండమ్గా పిక్ చేస్తే ఆ ర్యాండమ్గా పిక్ చేసిన 4 బాల్స్లో 2 బాల్స్ రెడ్ కలర్ ఉండాలి, 1 బాల్ బ్లూ కలర్ ఉండాలి అండ్ 1 బాల్ ఈజ్ ఎల్లో కలర్ ఉండాలి. ఇది ఈ విధంగా కాంబినేషన్ ఉండడానికి ప్రాబిలిటీ ఎంత అని అడుగుతున్నాడు. ఇప్పుడు చూడండి, మనకి రెడ్ బాల్స్ ఎన్ని ఉండాలి? 4 ఉండాలి. రెడ్ బాల్స్ ఎన్ని ఉండాలి? 2 ఉండాలి అవుట్ ఆఫ్ 4లో. ఈ 2 అవుట్ ఆఫ్ ఎన్నిలో ఉండాలి? 5 రెడ్ బాల్స్లో 2 రెడ్ బాల్స్ ఉండాలన్నమాట. అంటే 5C2. నెక్స్ట్ 1 బ్లూ బాల్ ఉండాలి అవుట్ ఆఫ్ 4 బ్లూ బాల్స్లో, 4C1. నెక్స్ట్ 3 ఎల్లో బాల్స్లో 1 ఎల్లో బాల్ ఉండాలి అంటే 3C1. ఇప్పుడు ఇక్కడ ఏం యూజ్ చేశాడు? అన్నిటికీ అండ్ అనేవాడు యూజ్ చేశాడు. సో అండ్ అంటే మల్టిప్లికేషన్, హోల్ డివైడెడ్ బై. టోటల్ ఎన్ని బాల్స్? 5 + 4 9, 9 + 3 12. ఎన్ని బాల్స్ పిక్ చేశారు ర్యాండమ్గా? 4 బాల్స్ పిక్ చేశాడు. సో 12C4. ఓకే, ఇప్పుడు దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే మనకి కావాల్సిన ప్రాబిలిటీ అనేది వస్తుంది. 5C2 అంటే ఎంత? 5 × 4/2 × 1 అంటే 10. 4C1 అంటే 4, 3C1 అంటే 3. ఇప్పుడు 12C4 ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? 12 × 11 × 10 × 9 డివైడెడ్ బై 1 to 4 అన్నమాట. మల్టిప్లికేషన్ 1 2 3 × 4. ఓకే, ఇప్పుడు చూడండి 4 3 12 గెట్ క్యాన్సిల్. ఓకే, 2 5 times 10 × 4 × 3 divided by 11 × 5 × 9. 11 × 5 × 9. 5 2 times, 3 times. ఓకే, 4 2s are ఎంత? 8. 11 3s are 33. So 8/33 is our required probability. సో ఈ విధంగా మనకు బాల్స్ కాన్సెప్ట్లో మనం ఆల్మోస్ట్ అన్ని మోడల్స్ కవర్ చేసాం. 2 బాల్స్ ఉన్నప్పుడు, 3 బాల్స్ ఉన్నప్పుడు. సో 2 బాల్స్లో మనకి ఇచ్చిన కండిషన్స్ అట్లీస్ట్ కానీ, అట్మోస్ట్ కానీ, ఆర్ కానీ, అండ్ కానీ, ఎయిదర్ ఆర్ కానీ, ఈ కండిషన్సే 3 బాల్స్ కాన్సెప్ట్లో కూడా ఇస్తారు. ఆ 3 బాల్స్లో ఇచ్చినప్పుడు కూడా మనం ఏ విధంగా అయితే 2 బాల్స్కి చేసామో అదేవిధంగా 3 బాల్స్ కూడా చేయాలన్నమాట. పెద్ద డిఫరెన్స్, దెర్ ఈస్ నో డిఫరెన్స్ బిట్వీన్ దెమ్. ఓకే, ఈ విధంగా మనకి బాల్స్ కాన్సెప్ట్ అనేది కంప్లీట్ అయింది. ఈ బాల్స్ కాన్సెప్ట్ అనేది ఎక్కువగా ఐపీఎస్ క్లర్క్, పిఓ, ఎస్బీఐ క్లర్క్, పిఓ, బ్యాంక్ ఎగ్జామ్స్లో క్లర్క్ లెవెల్ కానీ, పిఓ లెవెల్ కానీ అండ్ అదర్ ఎల్ఐసి ఇన్సూరెన్స్ ఎగ్జామ్స్ వాటిలో ఎక్కువగా ఈ బాల్స్ కాన్సెప్ట్ అడుగుతారనమాట. మనకి ఇవి కాకుండా వేరే ఇంకో కాన్సెప్ట్స్ ఉన్నాయి. అవేంటి? ప్యాక్ ఆఫ్ కార్డ్స్, డైస్, కాయిన్స్ టాస్డ్. సో అవి ఉన్నాయన్నమాట. అవి ఎక్కువ సిఆర్టీ లెవెల్, ఐటీ లెవెల్కి వెళ్ళే వాళ్ళకి అడుగుతారు. సో అవి మనం లేటర్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. ఇవైతే మ్యాక్సిమం ప్రాబ్లమ్స్. ఇవి కనుక నేర్చుకుంటే ప్రతి ఎగ్జామ్లో మీరు ఏ ఎగ్జామ్ అటెంప్ట్ చేసినా మినిమం 1 క్వశ్చన్ ప్రాబిలిటీ మీద ఉంటుందన్నమాట. మినిమం 1 క్వశ్చన్ అనేది మనకి ప్రాబిలిటీ మీద కంపల్సరీగా ఉంటుంది. ఈ క్వశ్చన్ చాలా ఈజీ క్వశ్చన్. మనం వాడిచ్చే బాల్స్ కాన్సెప్ట్ అండ్ బాల్స్ ప్రాబ్లం అనేది మనకి చాలా ఈజీగా ఉంటుంది, ఈజీగా చేయొచ్చు. లెస్ క్యాలిక్యులేషన్. ఇప్పుడు మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం కాబట్టి ఇవన్నీ వేసాం. అక్కడ ఎగ్జామ్లో ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు కదా, డైరెక్ట్గా షార్ట్ కట్ పేపర్ వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోతే సరిపోతుంది అనమాట. ఈ క్లాసు మెయిన్ బిగినర్స్ కోసం చేసాం, మెయిన్ బిగినర్స్ కోసం. ఎక్స్పర్ట్స్ బాగా ప్రాక్టీస్లో ఉన్నోళ్ళు ఈ ప్రాబిలిటీకి కూడా సమ్ షార్ట్ కట్స్ అనేవి ఉన్నాయి. ఆ షార్ట్ కట్స్ యూజ్ చేస్తే మీకు ఇంకా లెస్ టైంలో మీరు ప్రాబిలిటీ వాల్యూ అనేది గెట్ చేయొచ్చు. ప్రాబిలిటీ వాల్యూ మీకు వస్తుందన్నమాట షార్ట్ కట్స్ యూజ్ చేస్తే. ఈ ప్రొసీజర్ ఎందుకు చెప్పామంటే బిగినర్స్ ప్రాబ్లమ్స్ ఎలా చేయాలో తెలియదు. ఇన్ కేస్ ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు షార్ట్ కట్స్ నేర్చుకుంటారు స్టార్టింగ్లోనే, ప్రొసీజర్ తెలియకుండా, వే ఆఫ్ సాల్వింగ్ తెలియకుండా షార్ట్ కట్స్ నేర్చుకుంటారు. ఎగ్జామ్కి వెళ్తారు, ఎగ్జామ్లో షార్ట్ కట్ గుర్తులేదు, ఏం చేయాలి? అవును, వదిలేస్తారా? వదిలేరు కదా. సో అందుకని బేసిక్ అనేది మనకి
ఇంపార్టెంట్ అనమాట. మీరు ఎగ్జామ్కి వెళ్ళారు, మీ దగ్గర 5 minutes టైం ఉంది, మీ దగ్గర 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఆ 2 ప్రాబ్లమ్స్కి షార్ట్ కట్ నేర్చుకున్నారు, ఆ షార్ట్ కట్ మీకు ఎగ్జామ్లో గుర్తులేదు. సో ఇప్పుడు ఏం చేస్తారు, 5 minutes టైం ఉంది, 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఏ వేలో చేస్తారు, మీకు బేసిక్ తెలియకపోతే ఏ విధంగా మీరు చేస్తారు. అందుకే బేసిక్ కాన్సెప్ట్, వే ఆఫ్ సాల్వింగ్ అనేది కనుక తెలుసుకుంటే మీకు కంపల్సరీగా యూజ్ అవుతుంది. షార్ట్ కట్ మర్చిపోయారనుకోండి, ఈ ప్రొసీజర్లో వెళ్ళొచ్చు, ఎందుకంటే మీ దగ్గర ఆల్రెడీ 5 minutes టైం ఉంది కాబట్టి. ఓకే, ఇది ఈ ప్రాబిలిటీ క్లాస్ అనమాట. మనం నెక్స్ట్ క్లాస్లో అదర్ టాపిక్తో ప్రాబిలిటీలో వేరే టాపిక్తో డిస్కస్ చేద్దాం. అంటిల్ దెన్ సీ యూ.